ప్రైజ్ ద లార్డ్. దేవుని నామాని స్తోత్రాలు. మీ అందరికీ వందనాలండి. రత్నరాజు బెతెస్తా అనే యూట్యూబ్ ఛానల్లో అనుదిన జీవాహారం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రభు పేరిట మా శుభాభివందనాలు. మీరందరూ కూడా క్షేమస్థితిలో ఉన్నారని మేము నమ్ముచున్నాం. మీ కొరకు ప్రార్థిస్తున్నామండి. మరి ప్రతిదినము కూడా దేవుడు తన వాగ్దానం చేత మనల్ని బలపరుస్తున్నారు. ఈ ఉదయకాల సమయంలో కూడా దేవుడు మనకిచ్చే వాక్య వాగ్దానాన్ని చూద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. ఆమేన్. దేవాతి దేవుడి ఉదయకాల సమయంలో మనకిస్తున్న వాగ్దానము, మనతో మాట్లాడుతున్నటువంటి మాట, మనము సహింపగలిగినంత కంటే కూడా ఎక్కువగా ఆయన మనల్ని శోధింపబడనీయడంటండి. నిజమే కదా. మన జీవితంలో కొన్ని సందర్భాల్లో శోధన వస్తున్నప్పుడు, శ్రమలు వస్తున్నప్పుడు, నాకే ఎందుకు ఇంత కష్టము, నేనే ఎందుకు ఇంత బాధను అనుభవించాలని చెప్పి ఎన్నో దినములుగా, ఎన్నో నెలలుగా నీవు కలవరం చెందుతున్నావేమో. నీకున్న సమస్యను బట్టి నాకే ఎందుకు ఈ సమస్య అని చెప్పి బాధపడుతున్నావేమో. నీ హృదయం నిండా కూడా ఎంతో బాధను కలిగి ఉన్నావేమో. దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట, సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడని చెప్పి దేవుడి ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతున్నాడండి. ఇలాగే ఒకానొక సమయంలో ఒక వ్యక్తి తనకున్నటువంటి శోధన బట్టి, తనకున్న సమస్యను బట్టి ఎంతగానో కలవరం చెందిపోతూ, తన జీవితంలో శాంతి, సమాధానం, నెమ్మది లేక ఎంతగానో తన హృదయం అంతా కూడా బాధతో నిండి ఉన్నదట. అటువంటి సమయంలో దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు. ప్రవ్వా, నాకే ఎందుకు నాయనా ఇంత బాధ, అసలు నా జీవితంలో ఇన్ని శోధనలు ఏంటి, ఒక సమస్య అయిపోయిన తర్వాత మరలా ఇంకొక శోధన, ఒక సమస్య తీరిందండి మరలా ఇంకొక సమస్య నా జీవితంలోకి వచ్చేసింది. ప్రవ్వా, నేను మొయ్యలేని తండ్రి, ఇంత భారాన్ని నేను తట్టుకోలేకపోతున్నా, సహాయం దయచే ప్రభు అని చెప్పి ఒక వ్యక్తి ప్రార్థించాడట. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు నిజముగా మొర్రపెట్టు వానికి ఆయన సమీపముగా ఉన్న దేవుడు గనక, నిజముగా ఆ వ్యక్తి ప్రార్థించాడు గనక తన మొరను ఆలకించినటువంటి దేవుడు ఆయనతో ఒక మాట అన్నాడంట. ఇదిగోనయ్యా, నీవు ఎంతగానో భారము చేత నిండిపోయి ఉన్నావు కదా, నీ జీవితంలో నీకున్న సమస్య చాలా పెద్దది అనుకుంటున్నావు కదా. సరే, నేను చెప్పినటువంటి మాటను నీవు జాగ్రత్తగా గమనించు. ఏమిటంటే, ఒక రూమ్లోనికి వెళ్ళి నీకున్నటువంటి భారాన్ని, అంటే ఒక సిలువ గుర్తులో ఉన్నటువంటి నీ భారాన్ని తీసుకొని వెళ్ళి ఆ రూమ్లో పెట్టు అని చెప్పారట. పెట్టిన తర్వాత చాలా సిలువలు అక్కడ కనిపిస్తున్నాయి. అంటే సిలువ అంటే, అక్కడ సిలువ అనేది ఎలా ఉన్నదంటే, దేనికి సాదృశ్యంగా ఉన్నదంటే, ఎవరికి ఉన్నటువంటి సమస్యలు వారివి, అంటే ఒక సమస్యగా సిలువను గుర్తుగా పెట్టారు. అలాగా ఆ రూమ్లోనికి వెళ్ళి చూస్తే చాలా సమస్యలు, చాలా సిలువలు కనిపిస్తున్నాయట. అంటే ఈ సిలువలు చూస్తుంటే చూడడానికి చాలా సిలువలు, అంటే చాలా సమస్యల చేత బాధపడుతున్నటువంటి వారు అనేక మంది అదే భారం చేత ఎంతగానో వారి జీవితంలో ముందుకు కొనసాగలేక ఎంతో భారాన్ని భరిస్తున్నటువంటి ప్రజలు అక్కడ ఆ సమస్యలను పెట్టి ఉన్నారట. అటువంటి సమయంలో ఈ వ్యక్తి కూడా వెళ్ళి ఆ యొక్క సిలువను పెట్టారట. ఎప్పుడైతే పెట్టారో యేసుక్రీస్తు ప్రభుల వారు అంటున్నారు, ఇదిగయ్యా, ఇక్కడ ఇన్ని సిలువలు ఉన్నాయి కదా, ఇన్ని సమస్యల చేత బాధపడుతున్నారు కదా, నీకు ఏదైతే తేలికగా ఉన్నదో, ఏదైతే భారము లేకుండా ఈజీగా ఉన్నదో ఆ సిలువను నీవు ఎంచుకో అని చెప్పినప్పుడు అంతా ఆ రూమ్లో అంతా కూడా వెతికాడట. నా యొక్క భారాన్ని నేను తగ్గించుకోవాలి, నా సమస్యను నేను తగ్గించుకోవాలి, ఏ సిలువ భారము తక్కువగా ఉంటుందని చెప్పి మొత్తము కూడా వెళ్ళి చూస్తే ఏ యొక్క సిలువ కూడా భారము తగ్గిలేదంట. ఏ యొక్క సిలువ కూడా తేలికగా లేదంట. ప్రతి ఒక్క సిలువ కూడా, అంటే ప్రతి ఒక్క సమస్య కూడా చాలా భారముగా, మోయలేనటువంటి భారముగా ఉన్నదట. అటువంటి సమయంలో అతడు వెతికి 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 చూస్తే ఒక సిలువ అతనికి కల్పించింది. ఆ సిలువ అన్నీ కూడా మోసి ఉన్నాడేమో. ఆ సిలువ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎందుకనో అది చాలా తేలికగా, చాలా తక్కువగా అనిపించిందంట. అటువంటి సమయంలో ప్రవ్వా, సరే నేను ఒక సిలువని ఎంపిక చేసుకున్నా, ఇదిగో నాయనా అని చెప్పి ఆ సిలువను తీసుకొని వెళ్ళి యేసుక్రీస్తు ప్రభుల వారి వద్దకు వెళ్ళారట. ఎప్పుడైతే వెళ్ళాడో యేసుక్రీస్తు ప్రభుల వారు అంటున్నారు, అయ్యా, ఈ సిలువ నీకు తేలికగానే ఉన్నదని చెప్తే, అవునయ్యా, నాకు ఇది తేలికగానే ఉన్నదని చెప్పారట. ఎప్పుడైతే అలా చెప్పాడో యేసుక్రీస్తు ప్రభుల వారు అంటున్నారు, అది నీ సిలువేనయ్యా, నీవు పెట్టావు కదా ఇంతకు ముందే, ఆ సిలువ నీదేనయ్యా అని చెప్పి యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడుతున్నారండి. నిజమేనండి. మన జీవితాల్లో కూడా మనం అనుకుంటాం, మన సమస్యనే హైలైట్ చేసుకుంటూ, ఈ ప్రపంచంలో నా ఎంత బాధపడేవారు ఎవరూ లేరు, నా ఎంత కష్టపడేవారు ఎవరూ లేరు, నా జీవితంలోనే ఎప్పుడు కూడా అసమాధానాలు, ఎప్పుడు కూడా కలవరము చేత నిండినటువంటి శోధనలు నా జీవితంలో ఎదురవుతున్నాయి, ఇక నా జీవితం వ్యర్థం అని చెప్పి ఈ ఉదయకాల సమయంలో నీకున్న సమస్యను బట్టి నీవే హైలైట్ చేసుకుంటూ ఆ సమస్యను బట్టి బాధపడిపోతున్నావేమో. ప్రపంచంలో ఎవ్వరికి లేవు, నాకే ఈ సమస్య ఉన్నది అన్నట్లుగా నీవు బాధపడుతున్నావేమో. దేవుడు నీతోనే మాట్లాడుతున్నటువంటి మాట, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని
శోధింపబడనీయడంట. నిజమే కదా, దేవుడు మనల్ని ఎంతగానో కాచి కాపాడుతున్న దేవుడండి. లోకపరంగా మనం ఆలోచన చేసినట్లయితే మనం అనుకుంటాం మన సమస్యలే హైలైట్ చేసుకొని నాకే పెద్ద సమస్య ఉందని. కానీ నువ్వు ఒక్కసారి హాస్పిటల్కి వెళ్ళి చూడు, హాస్పిటల్లో అనేక మంది ప్రజలు ఎంతగానో వారికి ఉన్నటువంటి అనారోగ్య సమస్యలను బట్టి కలవరము చేత ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితిలో ఆర్థికంగా ఎంతో గలిబిలి చేత వారి జీవితంలో నెమ్మది లేక బ్రతుకుతున్నటువంటి వారు అనేకులు ఉన్నారు. హాస్పిటల్లో ఎవరు కూడా పట్టించుకునేటువంటి పేషెంట్స్ కూడా ఉన్నారు. హాస్పిటల్లో అనేక మంది ఎంతగానో కిడ్నీ ఫెయిలియర్స్ చేత ఎంతగానో వారి జీవితంలో అనారోగ్య బాధ చేత చెప్పుకోలేనటువంటి సమస్య చేత బాధపడుతున్నటువంటి వారు అనేకులు ఉండడం మనం గమనిస్తున్నాం. కానీ మనకైతే దేవుడు అటువంటి స్థితిని ఇవ్వలేదు కదా, అధికమైన భారాన్ని మనకి ఇవ్వలేదు కదా, మనము సహింపగలిగినంత కంటే కూడా ఎక్కువగా మనల్ని శోధింపబడనివ్వడం లేదు కదా దేవుడు. అయితే మనము గమనించవలసిన విషయం ఏమిటంటే మనకున్న జీవితంలో మనకున్న సమస్యలను బట్టి మనం కృంగిపోవడం కాదు, కానీ దేవుని సన్నిధిలో ప్రార్థించే వారిగా దేవుడు ఎందుకు ఆ శోధన పెట్టాడో మన జీవితంలో చూడండి. శోధింపబడిన మీదట మీరు సువర్ణముగా మారదురని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కదా. మనము ఒకవేళ ఆత్మీయ స్థితిలో దిగజారిపోయామని దేవుని సన్నిధిలో కొంచెం మనము మన యొక్క లోతైన అనుభవంలో నుంచి కొంత తగ్గామని చెప్పి దేవుడు మనకు ఒక శోధనను పంపించి ఉన్నాడేమో. చూడండి, యోబు భక్తిని కూడా మనం గమనించినట్లయితే యోబుకి అనేక శ్రమలు కలిగినప్పటికీ కూడా తనకున్నటువంటి భార్య వచ్చి నీవిక నీ దేవుణ్ణి దూషించి మరణము కమ్ము అని చెప్పి తన భార్య వచ్చి మాట్లాడుతుంటే మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడవద్దు, ఎందుకని అలా మాట్లాడుతున్నావు? మనము మేలు ఉన్నప్పుడే కాదు కానీ కీడును కూడా అనుభవించడానికి యోగ్యులుగానే ఉన్నాం. మేలు ఉన్నప్పుడే దేవుని స్తుతించడం కాదు, యెహోవా ఇచ్చెను యెహోవాయే తీసుకొనెను ఆయన నామమునకే మహిమ కలుగును గాక అని చెప్పి యోబు భక్తుడు సెలవిస్తున్నాడండి. ఒకవేళ యోబు జీవితంలో ఆ శోధనలు పెట్టకపోతే, ఒకవేళ యోబు జీవితంలో ఆ శ్రమలు లేకపోతే ఈనాడు మనము యోబును గురించి జ్ఞాపకం చేసుకునే వారమంటారా? యోబును గురించి మనము ఎంతో చక్కగా మాట్లాడగలిగే వారమంటారా? చూడండి, దేవుడు మనల్ని ఒక శోధన పెట్టాడంటే ఆ శోధన నుండి దేవుడు మనల్ని సువర్ణముగా మార్చడానికి, ఒక మంచి బంగారు కొలిమిగా మనల్ని మార్చడానికి, ఒక మంచి స్థితిలో దేవుడు మనల్ని ఉంచడానికి ఇష్టపడుతున్నాడండి. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. నీకున్న సమస్యను బట్టి నువ్వు కృంగిపోవద్దు, నాకే ఎందుకు ఈ సమస్య అని చెప్పి నువ్వు బాధపడవద్దు, కానీ దేవుడు ఎందుకు నీ జీవితంలో ఆ సమస్య పెట్టాడో దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి ప్రార్థించినట్లయితే, ప్రభా ఈ శోధన ఎందుకు పెట్టావు నాయనా, ఈ శోధనలో నేను జయము పొందుకొనుటకు నాయనా, అయ్యా నిజమే నేను భరించగలిగినంతకంటే కూడా ఎక్కువగా నాకేమి శోధన పెట్టలేదు, ఏమి ఇచ్చినా ఏమి ఇవ్వకపోయినా నీకే స్తుతి ప్రవ్వా, నీకే మహిమ ప్రవ్వా అని మన యొక్క ఆత్మీయ స్థితిలో దేవుని నామాన్ని స్తుతించే బిడ్డలుగా ఉండాలండి. ఎల్లప్పుడూ ప్రభువునందు మనం ఆనందించే బిడ్డలుగా ఉండాలి. ఎన్ని అద్భుత కార్యములు దేవుడు మన జీవితంలో చేశాడు, ఎన్ని ఆశ్చర్య కార్యములు దేవుడు మన పట్ల చేశాడు. చూడండి, ఉదయ కాలశంలో మీకున్న సమస్యను బట్టి నాకే ఎందుకు ఈ శోధన అని అనుకోకుండా దేవుని సన్నిధిలో ముందుకు కొనసాగుదాం. ఎందుకనంటే మన దేవుడు మనల్ని రక్షించగల సమర్థుడండి, మనల్ని కాపాడగల దేవుడు. అనేక మంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యల చేత బాధపడుతున్నారు. వారికంటే కూడా దేవుడు మనకి ఒక మంచి స్థితినే ఇచ్చారు కదా. మరి ఇతరులను పోల్చుకుంటే దేవుడు మనకి క్షేమ స్థితినే ఇచ్చాడు కదా. మనకున్నటువంటి దాంట్లోనే మనం ఏమి చేయాలో తెలుసా? ప్రభు నామాన్ని స్తుతించే బిడ్డలుగా ఉండాలి, దేవుని నామాన్ని గణపరిచే బిడ్డలుగా ఉండాలి. ఈ ఉదయ కాలశంలో దేవుడు మనకిస్తున్న వాగ్దానము, మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే, మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయుడు, అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గమును కలుగచేయును. తప్పించుకునే మార్గం ఏమిటో తెలుసా? దేవుని సన్నిధిలో ప్రార్థించడమే, దేవుని సన్నిధిలో గోచాడడమే. ప్రభా ఈ శోధన నుంచి నాకు జయాన్ని ఇవ్వు ప్రభా, ఈ శోధన జయించడానికి తగిన ఆత్మీయ స్థితిని, తగిన ప్రార్థన శక్తిని నాకు ఇవ్వు ప్రభా, నీ సన్నిధిలో బ్రతిమలాడుకునే అనుభవాన్ని నాకు దయచే ప్రభా అని చెప్పి దేవుని సన్నిధిలో నీవు గనుక ప్రార్థించినట్లయితే, నీకున్న సమస్యను నీవు హైలైట్ చేసుకోకుండా ప్రభా ఎందుకు ఇచ్చావో, నీ చిత్తం ఏమైనదో అని చెప్పి దేవుని సన్నిధిలో ప్రార్థించే బిడ్డలుగా ఉందామండి. మరి ప్రభు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ప్రభుని స్తుతిద్దాం. ఈ చిన్న వాక్య వాగ్దానాన్ని దేవుడు మన వినికిల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అలాగే కన్నులు మూసుకొని ప్రార్థనలోకి వెద్దాం. అందరూ కూడా ప్రార్థిద్దాం. స్తోత్రం 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 ప్రభా, పరిశుద్ధుడా, పరలోకమందున మా తండ్రి, సర్వాధికారి, సర్వంతర్యామి, సర్వకృపానిధి, సర్వోపకారిని స్తోత్రాలు. ఈ ఉదయకాలశంలో మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రాలయ్యా. నీవు బలపరిచిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. ఎక్కువగా మిమ్మల్ని శోధింపబడనీనని ప్రభా అయ్యా నీ యొక్క వాక్యం ద్వారా మాతో మాట్లాడిన విధానానికి స్తోత్రాలయ్యా. నిజమే ప్రభా, ఆ యొక్క వ్యక్తి ఎంతగానో తనకున్నటువంటి జీవితంలో ప్రభా నాకే ఎందుకు ఈ సమస్య, ప్రపంచంలోని భారాన్ని నేనే మోస్తున్నానేమో అని ప్రభా తన యొక్క జీవితంలో ముందుకు కొనసాగాడు ప్రభా. అటువంటి స్థితిలో ప్రభా నీవెంతగానో తనకి ఒక మంచి బుద్ధి చెప్పిన దేవుడు అయ్యా, మంచి జ్ఞానాన్ని ఇచ్చిన దేవుడు ప్రభా. నిజమైన ఈ ఉదయ కాలశంలో ఆ వ్యక్తి వల్లే మేము కూడా ఉంటున్నామేమో ప్రభా, మాకే ఎందుకు ఈ సమస్యలని ప్రభా ఎంతగానో కలవరం చెందుతున్నామేమో తండ్రి. ఇదిగో ప్రభా యొక్క యూట్యూబ్
యూట్యూబ్ ఛానల్ ద్వారా చూసిన బిడ్డల్లో ఈ సమస్య చేత బాధపడుతున్న బిడ్డలు మీరు దర్శించండి అయ్యా. ఈ క్షణమందే ప్రభా వారు గుర్తెరిగిన ఆయన దేవుడు ఎందుకు శోధన ఇచ్చాడో ఆ శోధన మేము జయము పొందాలి, ఆ శోధనలోనే దేవుని నామాన్ని మహిమపరచాలని ప్రభా ప్రతి ఒక్క బిడ్డ గుర్తెరగడానికి సహాయం దయచేయండి. శోధింపబడిన మీదట స్వర్ణముగా మారదరని ప్రభా నీ లేఖనాలు చెప్తున్న రీతిగా ప్రభా మమ్మల్ని ఒక మంచి స్థితిలో ఉంచడానికి, ఆత్మీయతలో వర్ధిలింప చేయడానికే ప్రభా ఈ రీతిగా తండ్రి శోధన పెట్టి ఉన్నావేమో ప్రభా. అయా శోధన జయించే కృపను మాకు అనుగ్రహింప చేయండి అయా. సహింపగలిగినంతకంటే ఎక్కువగా మిమ్మల్ని శోధింపబడని నేను ప్రభా. అయ్యా నీవు మాట్లాడుతున్న దేవుడో ప్రభా. నిజమే, ఆ యొక్క యోబు జీవితంలో కూడా ప్రభా ఎన్నో శోధనలు శ్రమలు కలిగినప్పటినీ కూడా తన జీవితంలో ఎంతో పోరాడాడు ప్రభా, నీ కొరకు నిలబడగలిగాడు నాయన. అట్టి భక్తి జీవితాన్ని మాకు అనుగ్రహింప చేయండి. ఉదయకాల సమయంలో ప్రభా ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. అలాగే ప్రభా మీ యొక్క ప్రియ బిడ్డలు ఏ యొక్క ప్రయత్నాలు చేస్తున్నారో, ఏ ప్రయాణాలు చేస్తున్నారో ముందు వెనుక మీ దేవదూతలు కాపుదలగా ఉంచండి. క్షేమస్థితిని ఇవ్వండి అయ్యా. చిన్న బిడ్డలకు మంచి ఆరోగ్యాలు ఇవ్వండి నాయన. స్కూల్కి కాలేజీలకు వెళ్తూ వస్తుండగా రాకపోకలందని దేవదూతలు కాపుదలగా ఉంచండి. క్షేమస్థితిని ఇవ్వండి నాయన. అలాగే ప్రభా ఏసే ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఉన్నతమైన భవిష్యత్తులను ప్రతి ఒక్క బిడ్డకు మీరు అనుగ్రహింప చేయండి అయ్యా. నిన్ను నమ్ముకున్న వారిని నీవెన్నడూ విడిచిపెట్టే దేవుడవు కాదు నాయన, ఎన్నడూ తృణీకరించే దేవుడవు కాదు ప్రభా. మీ సన్నిధిలో ప్రార్థిస్తుండగా నీవే సహాయం దయచేయండి ప్రభా. నీవే నీ కృపచేత బలపరచండి అయ్యా. మంచి ఉద్యోగాన్ని బిడ్డలకు అనుగ్రహింపచేయండి నాయన. అలాగే ప్రభా వివాహ విషయంలో తండ్రి సంబంధాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకునండి. శ్రేష్టమైన భాగస్వాములను మీరు అనుగ్రహింపచేయండి అయ్యా. ఎక్కడ ఏర్పాటు చేశారో అయా త్వరితంగా తండ్రి వివాహ విషయంలో నీవే సహాయమును దయచేయండి. నీకు వందనాలు. గర్భఫలం లేక బాధపడుతున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకునండి నాయన. అయ్యా మీరే తండ్రి మూయబడిన ద్వారాలను తెరవండి నాయన. ఈ క్షణమందే ప్రభా బిడ్డలను తండ్రి మీరే ముట్టి స్వస్థపరచండి. ప్రతి ఒక్కరి ప్రభా అయ్యా వారి యొక్క ఆలోచనలు ఎరిగిన్న దేవుడు అయ్యా. వారి మనసులో కలవరము చేత ప్రభా ఎంతగానో బాధపడుతున్నటువంటి బాధను చూస్తున్న దేవుడు అయ్యా. ఈ క్షణమందే వారిని దర్శించండి అయ్యా. నీ చిత్తమైతే గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం అని చెప్పిన దేవా నీవే ప్రభా మంచి బహుమతుల చేత వారిని తండ్రి మీరే సంతోషపెట్టని నాయన. నీ స్తోత్రాలు ప్రభా. అలాగే నాయన కృపగల తండ్రి అనారోగ్యం చేత బాధపడుతున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకుని నాయన మీరే ముట్టి స్వస్థపరచండి అయ్యా. నీ గాయపడిన హస్తాల్లోనే స్వస్థత ఉన్నది ప్రభా. నీవే తండ్రి శిరస్సు నుంచి సిరి పాదం వరకు మీరు తాకండి, ముట్టండి, సంపూర్ణమైన ఆరోగ్యాన్ని కలిగి చేయండి నాయన. తలనొప్పి చేత అయ్యా కడుపులో నొప్పి చేత ఇంకా నువ్వు ప్రభా చెప్పుకోలేనటువంటి సమస్యల చేత దీర్ఘకాలిక వ్యాధుల చేత బాధపడుతున్న బిడ్డలు మీరే ముట్టి స్వస్థపరుస్తూ సంపూర్ణమైన ఆరోగ్యాన్ని బిడ్డలకు అనుగ్రహింప చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఈ దినమంతా కూడా నీ దయలో నీ కృపలో భద్రపరుస్తూ మా శోధనలో ప్రభా ఆ శోధన జయించే కృపను మాకు అందరికీ అనుగ్రహింప చేస్తారని ఈ దీనురాలు చేసిన చిన్న ప్రార్థనని పాదాల చెంత చేర్చుకొని ప్రతిఫలం దయచేస్తారని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనాలండి.